పిన్ని రుచులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, కొత్తిమీర, ఉల్లిబందు, చింతపండు పులుసు, చేపలు. నా స్టైల్లో చేపల పులుసు చేస్తున్నాను. దాంట్లో కావాల్సినవి ఉప్పు, పసుపు, కారం అన్నీ కలుపుకోవాలి. కనపడాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కలిపేసుకుని ఉప్పు, కారం, పసుపు. ముందు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన పాత్ర పెట్టుకొని 1 కప్పు ఆయిల్ పోయాలి. నూనె కాగింది, ఉల్లిపాయ వేసుకున్నా. మిర్చి కూడా వేసుకున్నా. ఉల్లిపాయ ద్వారగా వేగినాక ఉల్లిపాయ వేగింది, చేపలు వేస్తున్నా. పది నిమిషాలు అయినాక చింతపండు పులుసు పొయ్యాలి. వేడి వేడి చేపల పులుసు రెడీ అయ్యింది. నూనె పైకి తేలిందండి. ఇప్పుడు కొత్తిమీర వేయాలి. ఉల్లిబందు వేసుకోవాలి. ఉల్లిబందు వేయాలి. వేసినాక కొంచెం సేపు ఉడకనివ్వాలి. మళ్ళీ అప్పుడు వేడి వేడి గుమ్మగుమ్మలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది.